హాయ్! హలో! వెల్కమ్ టు తెలుగు 70 ఈ ఫిలిం జర్నలిస్ట్ అప్పాజీ గారు మన ముందున్నారు. ఇప్పుడు రిలీజ్ అయిన ఫిలిమ్స్ ఎంతవరకు పందెం నెగ్గాయి, అలాగే చాలా చాలా విషయాలున్నాయనమాట. ఆయన మాటలోనే తెలుసుకుందాం. హాయ్ సార్! హాయ్ ఆదిత్య. సంక్రాంతి ఎలా ఎంజాయ్ చేశారు? సూపర్. ఓకే. సంక్రాంతికి రిలీజ్ అయిన 3 మూవీస్ చూసారా సార్? అవును. చూసా. ఓకే. ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం. ఏది పందెం బా నెగ్గింది? అంటే ఇంకా జరుగుతుంది కాబట్టి, పందెం ఇంకా జరుగుతూనే ఉంది కాబట్టి, అప్పుడే మనం విజేతలను ప్రకటించడం కరెక్ట్ కాదు కానీ, హ్మ్. ఏం గేమ్ చేంజర్ అయితే కొంచెం ఇందులో వెనకబడిందని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. ఓకే. ఇక మిగతా 2 సినిమాలు 'డాకు మహారాజు', 'సంక్రాంతికి వస్తున్నాం' 2 జోనర్‌ల సంబంధించిన సినిమాలు. ఈ 2 సినిమాల్లో కూడా కొంచెం ఎడ్జ్ అయితే 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకుందని మనం చెప్పొచ్చు. ఓకే. అంటే ఆ సినిమా విజయంలో సినిమా కంటెంట్ ఎంతవరకు ఎటువంటి పాత్ర పోషించిందన్నది పక్కన పెడితే, ఆ సినిమాకి చేసినటువంటి ప్రమోషన్స్ ఆ సినిమా విజయంలో చాలా కీలక పాత్ర పోషించాయని నా అభిప్రాయం. ఓకే. అంటే జనరల్‌గా చెప్తుంటారు. సినిమా తీయడం ఒక ఎత్తైతే, తీసిన సినిమాని ప్రేక్షకులకు చేరువ చేయడం అన్నది ఇంకొక ఎత్తని చెప్పి. అవును. జనరల్‌గా అంటే మనం పర్టిక్యులర్‌గా కొంతమంది హీరోల పేర్లు చెప్పడం కాదు కానీ, మన తెలుగులో ఏంటంటే చాలామంది హీరోలు సినిమాలో యాక్ట్ చేశామా, మన డబ్బులు మనం తీసుకున్నామా, ఇంట్లో కూర్చున్నామా అన్నట్టుగా కొంతమంది వ్యవహరిస్తుంటారు. ఓకే. అది తప్పని నిరూపించిన సినిమా ఇది. ఓకే. అంటే సినిమాని ప్రమోట్ చేయడం అదేదో అది కొంచెం నామోషీగా కొంతమంది ఫీల్ అవుతుంటారు. అవును. దానివల్ల సినిమా ఇది జరుగుతుంటది. కానీ ఈ సినిమాకి ఏం చేశారంటే, ఒక వెంకటేష్ అంత పెద్ద స్టార్ అయ్యుండి, దాదాపుగా అతను ఒక 30 ఇయర్స్ నుంచి లైమ్‌లైట్‌లో ఉండి, వన్ ఆఫ్ ది బిగ్గర్ హీరోస్‌గా ఉండి కూడా, నలుగురు అగ్ర కథానాయకుల్లో ఒకడిగా ఉండి కూడా, ఈ సినిమా కోసం ఆయన చేసిన ప్రమోషన్‌ని ఖచ్చితంగా మనం అభినందించి తీరాలి. ఓకే. దానివల్లే ఈ సినిమా ఇంత విజయం. అంటే దాదాపుగా ఇప్పుడు 200 అవును. కోట్లు సునాయాసంగా వసూలు చేస్తదని చెప్పి అంటున్నారు. అవును. ఆ రేంజ్ విజయం రావడానికి అంటే మామూలుగా రిలీజ్ చేసినా కూడా డెఫినిట్‌గా కొంత సక్సెస్ అయ్యుండొచ్చు. అవుతది. కానీ ఈ చేసిన ప్రమోషన్ వల్ల ఏమైందంటే అందరూ కూడా ఈ సినిమాని చూసి తీరాలి మనం సంక్రాంతికి అని మెంటల్‌గా ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయారు. అందుకని మొత్తం ఫ్యామిలీ సినిమాకి వెళ్తున్నారు. దానివల్ల ఇంత పెద్ద విజయం. ఆ విషయంలో మనం వెంకటేష్ గారిని అభినందించాలి. అట్ ది సేమ్ టైము దీనికి రూపకర్త అయినటువంటి అనిల్ రావిపూడిని ఇంకా ఎక్కువ అభినందించాలి. అవును సార్. మొన్న సక్సెస్ మీట్‌లో గూడా చూసాము. అనిల్ హ్మ్. రావిపూడి గారు ఓ స్పీచు హ్మ్. హ్మ్. అంటే ఆయన ఎమోషన్‌గా ఓ స్పీచ్ అయితే ఇచ్చారు. హ్మ్. నాకిలాగే కథలు తీయడం వచ్చు. హ్మ్. ఇలాగే తీస్తా. అంటే డైరెక్షన్ అంటే ఇలా నేర్చుకుని వచ్చేవాళ్ళని నేనెప్పుడు ఏం నేర్చుకోలేదు. హ్మ్. హ్మ్. నాకిలాగే వచ్చు, ఇలాగే ఉంటా అవును. అని. ఆ ఎమోషన్ స్పీచ్ ఏమన్నా అంతే కదా! ఇప్పుడు చాలామంది మన డైరెక్టర్స్ పెద్దగా చదువుకోని వాళ్ళు చాలామందుంటారు. అవును. ఇప్పుడు మన ఎన్నో సక్సెస్‌లు ఇచ్చినటువంటి వినాయక్ గారు ఆయన చాలా సందర్భాల్లో అవును. నేను పెద్దగా చదువుకోలేదు అని చెప్పేవాడాయన. అవును. అంటే సినిమా పిచ్చితోటి 10థ్ క్లాస్‌లోనో లేదంటే ఇంటర్మీడియేట్‌లోనో మద్రాస్ ఎళ్ళిపోయి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పనిచేసి డైరెక్టర్లు అయిన వాళ్ళు చాలామందుంటారు. అందువల్లే అవును. మన కొంతమంది సీనియర్ డైరెక్టర్స్‌కి హిందీ కానీ లేదంటే ఇంగ్లీష్ కానీ మాట్లాడడంలో కొంత ఇది ఉంటది. అందువల్ల ఏదో డైరెక్షన్ కోర్సులు చేసి సినిమాలే తీయాలి. ఆ కోర్సులు చేసిన తర్వాత సినిమాలు తీయాలి. అటువంటి నియమాలేం లేవు గదా! సినిమా అవునవును. అనేది జనాల్ని ఎంటర్‌టైన్ చేయాలి. దానికో లాజిక్కు అయేం ఉండవు. ఉండవు. అవును. ఒక ఒక ఇలాగే తీయాలి. ఈ స్క్రీన్ ప్లే ఇలా ఉండాలి. ఇక్కడ ఓ పాటుండాలి. అక్కడ ఓ ఫైట్ ఉండాలి. అటువంటియి ఏం ఉండవు. అవును. జ మన జ మనం ఒక ఆడియన్‌గా మనం సినిమా చూసేటప్పుడు ఏ అంశాలకి మనం ఎంజాయ్ చేస్తాము. జనరల్ ఆడియన్స్ దేన్ని ఎంజాయ్ చేస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని సినిమా తీస్తే సరిపోద్ది. అసలు తీసిన 8 సినిమాలు హిట్ అవ్వడం అనేది అది. అవును. వరుసగా 8 సినిమాలు హిట్ కొట్టడం అప్పట్లో ఆ! దాసనారాయణరావు గారు వరుసగా 11, 12 సినిమాలు హిట్లు కొట్టారంటారు. తర్వాత అది మన రాజమౌళి ఆయన కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పుడు అనిల్ రావిపూడి. వరుసగా మరి 8 విజయాలు. మధ్యలో 1, 2 హిట్ రేంజ్‌లో ఉన్నా కూడా మిగతావన్నీ కూడా ఇప్పుడు 'పటాస్' దగ్గర నుంచి అవును. ఈ 'సంక్రాంతికి వస్తున్నాం' వరకు అన్నీ మంచి సినిమాలే మంచి గదా! సినిమా. కదా! హ్యాట్రిక్ ఏమో వెంకటేష్ గారితో. ఆ! ఎఫ్1, ఎఫ్2 అవును. ఆ! అవును. అవును. అలాగే 'శిరీష్' గారు ఒక మాట అన్నారు మొన్న. హ్మ్. 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 అనిల్ దొరకడం మా అదృష్టం. హ్మ్. మరి ఆయన మా దగ్గరికొచ్చిన తర్వాత మేము పంపించలేకపోతున్నాము. ఆయన ఇక్కడి నుంచి బయటికెళ్ళలేకపోతున్నాడు అంటూ అవును. ఒక మాట అవును. అన్నాడు. ఆ!
అంటే మమ్మల్ని తోసేద్దాం అనుకుంటున్నారు. అంటే చాలామంది తోసేద్దాం అని చూస్తున్నారు. కరెక్ట్‌గా గొయ్యిలో పడేసరికి మళ్ళా ఒక సినిమాతో సేమ్ మళ్ళా ఫస్ట్ ప్లేస్‌లో ఉంటున్నామని ఒక మాట అన్నారు. కాదు, తోసేయడం కాదు. అంటే ఇంక మేము పడిపోతున్నాము, ఇంక 'దిల్ రాజు' పని అయిపోయింది అనే పరిస్థితి వచ్చిందని కొంతమంది అనుకున్న టైంలో మమ్మల్ని ఇక దీని నుంచి గట్టెక్కించాడు అనిల్ అని చెప్పి ఒక మాట అన్నాడు. అంటే జనరల్‌గా ఎలా ఉంటదంటే, ఎవరైనా వరుసగా సక్సెస్‌లు కొట్టుకుంటూ ఉన్నప్పుడు అరే భలే కొడుతున్నాడు అని చెప్పి అనుకుంటారు. వరుసగా ఫెయిల్యూర్స్ వస్తున్నప్పుడు ఇంక పని అయిపోయిందిలే, ఇంక 'దిల్ రాజుకి' జడ్జిమెంట్ దొబ్బింది అని కూడా చాలామంది అటువంటి వ్యాఖ్యలు కూడా ఆయనే అన్నాడు. 'దిల్ రాజు' గారే ఇంక 'దిల్ రాజు' పని అయిపోయింది అనే మాటలు కూడా నా చెవిన పడ్డాయి. నాకు కూడా ఏంటి నా జడ్జిమెంటు పోయిందా, నాకు సినిమా కథల్ని జడ్జ్ చేసే ఇది నాకు పోయిందా అని నాకే కొంచెం అనిపించేలాగా కొన్ని పరిస్థితులు వచ్చాయి. అంటే అటువంటి విపత్కర పరిస్థితుల నుంచి ఇప్పుడు 'గేమ్ చేంజర్' వల్ల తగిలిన ఇది మామూలు ఇది కాదు కదా. వేరే వాళ్ళైతే తట్టుకోలేని పరిస్థితి. ఆయన కాబట్టి 'దిల్ రాజు' కాబట్టి తట్టుకున్నాడు. అంటే జనరల్‌గా ఇప్పుడు శ్రీశ్రీ గారి కవిత ఒకటి ఉంటుంది. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు, నెత్తురు కక్కుకుంటూ నేల వాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరు అని చెప్పి అసాధారణటువంటి విజయాలు సాధిస్తూ ముందుకెళ్ళినప్పుడు అభినందిస్తారు. అలాగే సినిమాలు కానీ లేదంటే ఏదైనా సరే అపజయాలతోటి కుంగిపోతున్నప్పుడు దాన్ని చూసి భలే జరిగిందిలే విజయం అని చెప్పి చేసేవాళ్ళు కూడా ఉంటారు. దాన్ని ప్రస్తావించాడు ఆయన శిరీష్ గారు. అంటే అయితే ఏంటంటే ఇక్కడ నిజానికి అలా ప్రస్తావించడం, ఒక డైరెక్టర్ని వాళ్ళ అంత స్థాయిలో ఉండి ఇప్పుడు పైగా ఇప్పుడు 'దిల్ రాజు' FDC చైర్మన్ కూడా అయ్యాడు. ఆయన తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్ అయ్యాడు. అంటే నిజానికి సంక్రాంతికి వస్తున్న సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా కూడా తట్టుకోగలిగే సామర్థ్యం ఆయనకి ఉంది, వాళ్ళకు ఉంది. అయినప్పటికీ కూడా అలా ఓపెన్గా ఒక కన్ఫెషన్ లాగా అనిల్ రావిపూడి మాకు ఈ సినిమా హిట్ ఇచ్చాడు కాబట్టి మేము ఈ కష్టాల నుంచి గట్టెక్కగలుగుతున్నాం అని చెప్పి అనడం, అది నిజంగా గ్రేట్ అప్రిసియేషన్ లాంటిది కదా. ఎవరు ఒప్పుకుంటారు అలాగా? అంతే కదా. మనసులో ఉన్నా కూడా నిజంగా అదే ఉన్నప్పటికి కూడా అది బయట చెప్పరు. మాకు మంచి సక్సెస్ ఇచ్చాడు నిజంగా అని అంటారు తప్ప, అనిల్ రావిపూడి మా కాంపౌండ్కి రావడం, పటాస్ సినిమాతోటి మా దగ్గరికి వచ్చాడు, అప్పటి నుంచి మాతోటే ఉన్నాడు, అన్ని సినిమాలు నిజానికి సరిలేరు నీకెవరు 'దిల్ రాజు' ప్లస్ వేరే అనిల్ శంకర్ వాళ్ళు కలిసి చేసినట్టున్నారు. అయినప్పటికీ కూడా మొత్తం తర్వాత దాదాపు 6 సినిమాలు బయట, ఈ 'భగవంత్ కేసరి' ఒకటే బయట చేశాడు. మిగతా సినిమాలన్నీ కూడా వీళ్ళ కాంపౌండ్లోనే చేశాడు. అంటే వరుసగా విజయాలు ఇవ్వడం అన్నది ఒకటి పక్కన పెడితే, క్రూషియల్ టైంలో ఆయన సక్సెస్ ఇచ్చాడు. ఏమయ్యేది ఇప్పుడు ఈ సినిమా కూడా పెద్దగా ఆడకపోతే ఆయన తర్వాత కూడా కొన్ని డబ్బులు కలెక్ట్ చేసి, అంటే వనరులు సమీకరించుకొని సినిమాలు తీసే పరిస్థితి ఉంటుందా లేదన్నది పక్కన పెడితే, ముందేమంటారు ఇంక 'దిల్ రాజు' పని అయిపోయింది, 'గేమ్ చేంజర్' దొబ్బింది, సంక్రాంతికి వస్తున్నాం కూడా దొబ్బింది, ఇంక అయిపోయింది, మొన్నటి వరకు చాలా ఎక్స్ట్రాలు చేశాడు అది ఇది అని చెప్పి జనరల్గా ఏముంది మాటే అనేస్తారు. ఇప్పుడు 'గేమ్ చేంజర్'కి జరిగిన నష్టాన్ని మొత్తం సంక్రాంతికి వస్తున్న సినిమా పూడ్చగలుగుతుందా లేదా అన్నది పక్కన పెడితే, ముందు మోరల్గా ఒకటి సినిమా ఫ్లాప్ అయింది, ఇంకో సినిమా సక్సెస్ అయింది, రెండు బ్యాలెన్స్ అయినాయి. మధ్యలో 'డాకు మహారాజ్' ఇది కూడా మంచి విజయం సాధిస్తున్న 'డాకు మహారాజ్' సినిమాకి నైజాంలో ఆయన డిస్ట్రిబ్యూట్ చేశాడు. సో అకౌంట్ సెటిల్ ఇదన్నమాట. ఏమి అతనికి ఇమేజ్ పరంగా ఈయన డ్యామేజ్ అవ్వలేదు. ఇండస్ట్రీలో ఏంటంటే డబ్బులు కంటే కూడా ఇమేజ్ కదా ముఖ్యం. ఇప్పుడు 'దిల్ రాజు' కాల్ చేసి ఒక హీరోకి కాల్ షీట్లు కావాలి, మీ టైం కావాలి, మేము డైరెక్టర్ని పంపిస్తాను అంటే వెంటనే ఓకే అని చెప్పడమే ఇంపార్టెంట్. సరే చూద్దామండి 4 రోజుల తర్వాత అన్నాడంటే 'దిల్ రాజు' మీద నమ్మకం లేనట్టు. సో అటువంటి పరిస్థితి లేకుండా ఇప్పుడు మళ్ళీ ఎవరైనా సరే 'దిల్ రాజు' ఫోన్ చేసి ఇలాగ మంచి సబ్జెక్ట్ విన్నాను, బాగుంది, ఒక అబ్బాయిని పంపిస్తాను, కొత్తోడైనా కూడా ఎవరైనా సరే ఎంత పెద్ద హీరో అయినా సరే వినే పరిస్థితి మళ్ళీ వచ్చేసింది. అంటే 'గేమ్ చేంజర్' సినిమాకి సంబంధించినంత వరకు నా ఉద్దేశంలో ఏంటంటే, జనరల్గా 'దిల్ రాజు' మేకర్, తెలుసు కదా. మేకర్ అంటే సినిమాని ప్రాపర్గా కథను జడ్జి చేసి కథనం విషయం స్క్రీన్ ప్లే దగ్గర నుంచి షూటింగ్ జరిగేటప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ అన్ని దగ్గరుండి చూసుకొని సినిమాని ప్రాపర్గా రూపకల్పనలో పాలు పంచుకునే నిర్మాతలను మేకర్స్ అంటారు. అలా కాకుండా
పలానా హీరో, పలానా డైరెక్టర్, పలానా హీరోయిన్, ఇంత ఖర్చు, ఇంత మనకి బిజినెస్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి టేబుల్ మీద అవును. లెక్కలు వేసుకొని చేసే సినిమాలు వ్యక్తి తీసేవాళ్ళు కాదు. మామూలు కాంబినేషన్ అవును. సెట్ చేసేవాళ్ళు అంటారు. ఈయన మేకర్. మ్యాక్. కానీ గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించినంత వరకు ఆయన ఒక ఫైనాన్షియర్ లాగా మిగిలిపోయాడు. హ్మ్. ఎందుకంటే శంకర్ అంతకుముందు అవును. వరుసగా ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు తీసినటువంటి శంకర్ ఈయన ఏం చెప్తాడు, కథ ఇలా ఉంటే బాగుంటుంది అది ఇది అని చెప్పలేని అవును. పరిస్థితి కదా. అవును. ఇప్పుడు ఇండియన్ 2 అంటే మొన్న వచ్చింది. ఈ సినిమా ఎప్పుడుది? దానికి 3 ముందు సంవత్సరాల క్రితం సినిమా. అవును. శంకర్ గ్రాఫ్, సక్సెస్ గ్రాఫ్ అనేది అప్పటికి ఉన్నప్పుడే మంచి సైన్ సూపర్ చేశారు. ఉండగా సైన్ చేసిన సినిమా. ఈయన ఎంతో ఏం ఇన్వాల్వ్ అవుతాడు? ఆ! అది బాలేదండి, ఇది బాలేదని చెప్పలేడు కదా. అవును. తనకు అనిపించినా కూడా చెప్పలేని పరిస్థితి. సో ఆయన ఏంటంటే ఒక శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ ఒక పాన్ ఇండియా సినిమా అని అప్పుడు వాళ్ళు అనుకున్నప్పటికీ డెఫినెట్గా అది ఒక టేబుల్ ప్రాఫిట్ సినిమా. ఒక 100-150 కోట్లు వాళ్ళకి లాభాలు తెచ్చిపెట్టే సినిమా కాస్త చివరికి ఆ 100-150 కోట్లు నష్టాన్ని మిగిల్చిన సినిమాగా అయ్యింది. అయింది. ఇది ఒక ఒక లెసన్ లాంటిది. ఓకే. అంటే పెద్ద 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 ప్రాజెక్టులు చేయాలనే ప్రయత్నంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎటువంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి అని చెప్పడానికి ఇదే అలాగే ఉదాహరణ. కాబట్టి ఆయన భవిష్యత్తులో అటువంటి ఇంకా తప్పులు చేయడు. చేయరు. ఇంకా ఆయన సక్సెస్ అవును. జర్నీ కొనసాగుతుంది. డెఫినెట్గా సెంచరీకి హ్యాపీగా కొట్టేస్తాడు ఆయన. అలాగే సార్ ఇప్పుడు నెగిటివ్ ట్రోల్స్ అనేది వస్తుంది. మొన్న డాకుమార్ సక్సెస్ మీట్‌లో తమన్ గారు మాట్లాడారు. ఇది తెలుగు సినిమా ప్రపంచానికి తీసుకెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ ఎళ్ళిపోయింది. జపానీస్, చైనీస్ అక్కడ రిలీజ్ అవుతుంది. అలాంటి తెలుగు సినిమాని మనం ఎక్కువ ప్రమోట్ చేయలేకపోతున్నాం. మన సినిమా బాలేదని చెప్తున్నాం. బయట వాళ్ళేమో సినిమా బాగుందని చెప్తున్నారు అని చెప్పి ఒక ఎమోషనల్‌గా మాట్లాడాడు. అవునవును. దాని గురించి ఏం చెప్తారు సార్ అసల? అదే అంటే ఇప్పుడు తమన్ మాట్లాడిన మాటలని మన చిరంజీవి గారు కూడా అభినందించారు కదా. అవును. అది ఎవరైనా సరే సినిమా ప్రేమికులందరూ కూడా తమన్ చెప్పిన మాటలతో ఏకీభవిస్తారు. అవును. ఎందుకంటే తమన్ చెప్పినట్టు ఈరోజు తెలుగు సినిమా అనేది విశ్వవ్యాప్తం అవుతుంది. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే 2 తెలుగు రాష్ట్రాలు అక్కడక్కడ మన తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అమెరికాలో కానీ ఇంకో చోట కానీ అలాగ ఉండేది. అవును. ఇప్పుడు మొత్తం సమీకరణాలన్నీ ఈక్వేషన్స్ అన్నీ మారిపోయినాయి. తెలుగు సినిమా ఈరోజు హిందీలో ఆడేస్తుంది, తమిళంలో ఆడుతుంది, మలయాళం ఆడుతుంది, కన్నడ ఆడుతుంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా చాలా లాంగ్వేజ్లో డబ్బు అవుతున్నాయి. ఇప్పుడు చాలా సినిమాలు మనం అవును. జపనీస్లో, రష్యన్ మన లాంగ్వేజ్లో హీరోస్ కూడా ఇలాగ మాట్లాడుతారు. రకరకాల భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే పరిస్థితి ఈరోజు తెలుగు సినిమా వచ్చింది. తెలుగు సినిమాకి ఒక రెస్పెక్ట్. హ్మ్. ఈరోజు బాలీవుడ్ హీరోలందరూ కూడా తెలుగు డైరెక్టర్స్తో పనిచేయడానికి తహతహలాడే పరిస్థితి కదా. అవును. అటువంటి పరిస్థితుల్లో మన తెలుగు వాళ్ళు తెలుగు సినిమాల్ని కించపరిచేలాగా చేస్తున్నారు, నెగిటివ్ ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఇవి మంచిది కాదని తమను చెప్పడం అనేది మనం అందరం కూడా దాన్ని స్వాగతించాలి. హ్మ్. అదైతే నిజంగా ఆ ట్రోల్స్ కొంచెం పక్కన పెడితే మన సినిమా బాగుపడుద్ది. అంటే ఇప్పుడు సద్విమర్శ వేరు. ఏదైనా బాలేదు. ఇప్పుడు 'దబిడి దిబిడి' పాట అవును. ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఏంటి అది అన్నారు. కట్ వాళ్ళు చేశారు కదా సార్. దాన్ని కట్ చేశారు. నిజానికి అంతకంటే ఘోరమైనటువంటి స్టెప్పులు మనం అటు హిందీలో అవును. కానీ ఇక్కడ కానీ మనం చూస్తుంటాం. చూస్తున్నాం. కానీ వాళ్ళు విమర్శలు వచ్చాయని చెప్పి ఆ విమర్శల్ని వాళ్ళు తీసుకొని దాన్ని కట్ చేశారు. అవును. రిలీజ్ అలాగా సద్విమర్శలు అనేవి పర్వాలేదు కానీ కువిమర్శలు దారుణంగా అంటే సంబంధం లేకుండా ట్రోలింగ్ చేయడం కానీ విమర్శించడం కానీ కరెక్ట్ కాదని తమను చెప్పడం అన్నది అందరి అభిప్రాయం. అది హ్మ్. అందరి అభిప్రాయాన్ని ఆయన ఒక సరైన వేదిక మీద మాట్లాడడం వల్ల దీనికి మంచి అప్రిసియేషన్ వస్తుంది. అట్ ది సేమ్ టైం సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఆయన్ని మెచ్చుకోవడం అనేది జరిగింది. అలాగే బాలీవుడ్ టాపిక్ వచ్చింది కాబట్టి సైఫ్ అలీ ఖాన్ని అది మిస్టరీగానే అంటే చాలా మంది చాలా కథనాలు నడుస్తున్నాయి బయట. ఆయన మనిషి ఇదని చెప్పి ఒక బాయ్ ఫ్రెండ్ అని చెప్పి ఏదేదో పని మనిషి బాయ్ ఫ్రెండ్ వచ్చాడు అలా చంపారని చెప్పి చాలా స్టోరీలు నడుస్తున్నాయి. అసలు మీరు విన్నది అది కరెక్ట్ అయింది అసలు అదే అంటే ఇది ఇంకా పోలీసు దర్యాప్తులో ఉంది కాబట్టి ఈ రోజే దొరికాడు అనుమానితుడు అని పట్టుకున్నారని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఏంటంటే అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగినటువంటి బిల్డింగ్ అది. అంటే ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ లాంటి సెలబ్రిటీ కపుల్ 1000 కోట్లకు పడగలెత్తిన జంట వాళ్ళు. అటువంటి వాళ్ళు సాధారణమైనటువంటి గేటెడ్ దీంట్లో ఉండరు కదా. అంటే ఇంచుమించు మిగతా అక్కడ ఉండే వాళ్ళు కూడా ఇంచుమించు అదే స్థాయిలో ఉన్న వాళ్ళు అయి ఉంటారు కదా.
అంటే 3 అంచెల భద్రత ఉందని చెప్పి మనం చూస్తున్నాం. దాన్ని దాటుకొని వెళ్ళగలగడం అనేది సాధ్యపడే విషయం కాదు ఎవరికైనా సరే. అదేంటంటే ఆ బిల్డింగ్‌కి సంబంధించిన ఆనుపాను మొత్తం తెలిసిన వాళ్ళే దాన్ని చేయగలిగి ఉండాలి. అంతే కదా! బయటోడొచ్చి ఎలా చేయగలుగుతాడు? పైగా దానికి ఎక్కడికక్కడ యాక్సెస్ కార్డులని ఇటువంటివన్నీ ఉంటాయి. సీసీ కెమెరాలు ఉంటాయి. 24/7 సీసీ కెమెరాలు ఉంటాయి. ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. అటువంటి దాంట్లోకి అతను ప్రవేశించి సైఫ్ అలీ ఖాన్ అడ్డం పడ్డాడని చెప్పి సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేసి ఇంత చేసాడంటే అది ఖచ్చితంగా ఇంటి దొంగ పని. వాళ్ళు అంటే లేకపోతే ఇంట్లో అక్కడ ఉన్న పని చేసేవాళ్ళు వాళ్ళు సహకరిస్తేనే చేయగలిగే ఇది, లేకపోతే అది సాధ్యమయ్యేది కాదు. ఇకపోతే ఏదైనా జరిగినప్పుడు రకరకాలుగా ఊహాగానాలు, చిలవలు పలవలు అన్నది సహజమే కదా. ఇప్పుడు ఎంత ఘోరం అంటే నిన్న నేను ఒకటి చూసా, 1,000 కోట్ల ఆస్తులు ఉన్నటువంటి సైఫ్ అలీ ఖాన్ చివరికి పాపం ఆటోలో హాస్పిటల్కి వెళ్ళాడని. అంటే అతను గాయాలు పాలయ్యాడు, ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. డ్రైవర్ని పిలిచి నువ్వు బెంజ్ కారు పట్టరా లేకపోతే ఆడి కారు పట్టరా అని చెప్పి వెయిట్ చేసి ఎక్కుతాడా? అతను మంచి తెలివైన పని ఏం చేశాడు, గబగబా రోడ్డు మీదకి వచ్చాడు, ఆటో దొరికింది, ఆటోలో హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. ఎవరైనా అదే చెయ్యాలి. అసలు ఆయన నడిచి వెళ్ళడం అనేది గగనం. అదే అయితే ఇక్కడ ఏంటి, కరీనా కపూర్ అక్కడ ఎందుకు లేదు? ఇప్పుడు అతను బయటకు వచ్చాడు, అరుపులు వినిపించి, ఈడు పొడిచాడు, గాయాలైనవి, హాస్పిటల్కి వెళ్ళాలి, గబగబా రోడ్డు మీదకి వచ్చాడు, ఆటో ఎక్కాడు. తర్వాత కరీనా కపూర్ వచ్చింది, విజువల్స్ అయ్యి మనకు కనబడుతుంది. అయినా సరే కరీనా కపూర్ హస్తం ఏమైనా ఉందా? ఇటువంటి కథనాలు అవి మనం చూస్తున్నాం. కాబట్టి ఏంటంటే ఏదైనా ఒక ఘటన జరిగినప్పుడు ఇంకా రకరకాలుగా ఎవరికి వాళ్ళు, మన ప్రజాస్వామ్యం, మన అందరికీ విపరీతమైన స్వేచ్ఛ ఉంది. మనం ఎలాగైతే మాట్లాడుతున్నామో మనకు తోచింది వచ్చింది, అలాగే మిగతా వాళ్ళు కూడా మాట్లాడే ఇది ఉంటుంది. కాబట్టి దాన్ని మనం విమర్శించలేం, కానీ తప్పు పట్టలేం. కానీ ఇప్పుడు ఒక ఘటన జరిగినప్పుడు దాన్ని దర్యాప్తులో ఉన్నప్పుడు కొంత సంయమనం పాటించాలి. పైగా ఏంటంటే దీనికి సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్స్ పోలీసులు ఇవ్వరు కదా. దర్యాప్తులో ఉన్నప్పుడు ఏం జరిగింది, ఏంటి పురోగతి అన్నది ఎప్పటికప్పుడు, అదే హెల్త్ బులెటిన్ కాదు కదా ఎప్పటికప్పుడు రిలీజ్ చేయడానికి. అసలు ఏం జరిగింది ఏంటి కనుక్కోవడానికి కొంచెం టైం పడుతుంది కదా. ప్రభుత్వ వైఫల్యం అని, లేదంటే పోలీసు వైఫల్యం అని, ఏది పడితే అది అవగాహన లేకుండా కొంతమంది మాట్లాడుతుంటారు. ఇప్పుడు ప్రతి సెలబ్రిటీ ఇంటి దగ్గర ఒక 100 మందినో 50 మందినో పోలీసులను పెట్టాలంటే సాధ్యపడే విషయం అది కదా. అంటే వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి, వాళ్ళు ఉంటారు డెఫినెట్గా. ఇప్పుడు మామూలు గేటెడ్ కమ్యూనిటీలోకి మనం వెళ్ళాలంటేనే కష్టం. అటువంటిది ఇప్పుడు ఇంత సెలబ్రిటీలు, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ లాంటి సెలబ్రిటీ కపుల్ ఉన్నటువంటి బిల్డింగ్ లోపలికి వెళ్ళడం అనేది మామూలుగా ఎవరికైనా సాధ్యమయ్యే విషయమా? అసలు ఆలోచన రాకూడదు అది. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది ఇంకా చావుకి తెగించిన తర్వాత మిగతా అన్నీ చిన్నవైపోతాయి. ఇప్పుడు సూసైడ్ బాంబర్స్ అని ఉంటారు, ఆత్మహత్యలు. వాడే చచ్చిపోవడానికి సిద్ధపడిన తర్వాత ఏదైతే ఏముంది, ఎక్కడి నుంచి దూరం నుంచి జంప్ చేస్తాడు, ఇక్కడే జరుగుతుంది, పైకి బిల్డింగ్ ఎక్కి దూకేస్తాడు ఇది బాంబు కట్టుకొని. అలాగా పూర్తిగా తెగించి నేను చచ్చిపోయినా పర్లేదు అని తెగింపుకి వచ్చిన తర్వాత ఎవడేం చేయగలుగుతాడు కదా. సో సంథింగ్ ఏం జరిగింది అన్నది ఇప్పుడు ఆయా దగ్గరికి వెళ్ళి ₹1,00,00,000 డిమాండ్ చేయడం అంటే అది హాస్యాస్పదం అనిపిస్తుంది. ఆయా ఎలా ఇవ్వగలుగుతుంది ₹1,00,00,000? ఈ రోజుల్లో ఎవరైనా లిక్విడ్ క్యాష్ పెట్టుకుంటారా? చిన్న రూపాయికి కూడా జీపేలు, ఫోన్పేలు చేస్తున్న రోజులు ఇవి. వాళ్ళు కోట్ అడిగినా వాడు చెక్ ఇచ్చాడంటే అది ఏ అకౌంట్కి వెళ్ళేసరికి కాదు, చెక్కు ఆయా ఎలా ఇవ్వగలుగుతుంది? అదే చాలా ఏదో మిస్టరీగా. అదే అది ఆ మిస్టరీ మనకి పోలీసులు చెప్పేవారు. ఇప్పుడు దీనికి మళ్ళీ దానికి మతం రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వరుసగా సల్మాన్ ఖాన్, ఇప్పుడు ఇది వీళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి ఏంటి అని చెప్పి ఆ రకమైనటువంటి ఇలాగ రకరకాలుగా చేసి కొంతమంది అంటే అలాగా దుష్ప్రచారం చేసేవాళ్ళు కూడా సంఘ విద్రోహ శక్తులుగానే మనం చెప్పాలి కదా. అంటే పూర్తిగా వాస్తవాలు తెలియకుండా దీని వెనకాల మాఫియా ఉందనో లేకపోతే కావాలని ముస్లిం హీరోల్ని టార్గెట్ చేస్తున్నారనో ప్రచారం చేయడం అన్నది కూడా ఖచ్చితంగా ఆక్షేపణీయం. అది అలాగే ఒక పెద్ద హీరో గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అలాగే మన తెలుగులో ఇంకో పెద్ద హీరో పుష్ప 2 20 minutes యాడ్ అయ్యి వచ్చింది ఫుటేజ్. దాని గురించి మీరు చూసారా సార్, ఏమన్నా విన్నారా?
నేను సినిమా చూడలేదు కానీ చాలా బాగుందన్నారు. అది కూడా ముందు నుంచి ఉండుంటే చాలా బాగుండేది ఉమ్, అని చెప్పి అన్నారు. ఉమ్, అంటే ఇది మామూలుగా ఇప్పుడు సినిమా రిలీజ్ అవ్వడమే ఎంత 3 అవర్స్ 20 మినిట్స్ అవును 3 అవర్స్ ఎంత ఉంది. అవును అదే రిస్క్. సినిమా ఇప్పుడు చాలా అసాధారణమైనటువంటి విజయం సాధించింది కాబట్టి వాళ్ళు హ్యాపీగా దాన్ని యాడ్ చేశారు, యాడ్ చేయగలిగారు తప్ప రీలోడెడ్ అని చెప్పి కూడా లేకపోతే దాన్ని చేయలేరు కదా. చేయలేదు. అవును ఇప్పుడు ఆ, ఇదే సినిమా ఉంది, గేమ్ చేంజర్ సినిమానే ఉంది. ముందేమో ఒక పాట టెక్నికల్ రీజన్స్ వల్ల ఎంతో హిట్ అయిన పాట, నారా హైరాణ హైరానా పాట. వాళ్ళు ఎంత హైరానా పడినా కూడా దాన్ని యాడ్ యాడ్ చేయలేకపోయారు. చేయలేకపోయారు. తర్వాత యాడ్ చేసిన ఉపయోగం లేకుండా అయిపోయింది అవును కదా. అవును సో అది ఈ పుష్ప 2 కూడా అది వర్తిస్తుంది. సినిమా చాలా బాగుంది కాబట్టి ఇంకో 20 మినిట్స్ యాడ్ చేశారంటే ఎలాగా బాగుంది సినిమా, ఇంకోసారి కావాలంటే చూద్దాం అనిపించే సినిమా కాబట్టి ఇది కూడా యాడ్ చేస్తే ఇంకో 20 మినిట్స్ ఎలా ఎక్కడ కంటిన్యూస్గా ఒకే చోట యాడ్ చేశాడా, బిట్లు బిట్లు కింద యాడ్ చేశాడా ఏంటి సరదాగా చూద్దాం అని చెప్పి అలాగే ఆ రేట్లు కూడా క్యూరియాసిటీ తోటి తగ్గించారు కాబట్టి రేట్లు కూడా ఎలాగ తగినాయి కాబట్టి సరదాగా ఇంకోసారి హిట్ అయిన సినిమాని చాలామంది ఒకసారి 2 సార్లు 3 సార్లు చూస్తారు కదా. అవునవును ఆ క్రమంలో ఇప్పుడు 20 మినిట్స్ యాడ్ చేశారు కాబట్టి ఇంకొంతమంది ఆల్రెడీ కొంచెం కలెక్షన్స్ అటు నార్త్లో కానీ మన తెలుగు స్టేట్స్లో కానీ కొంచెం బాగానే పెరిగాయని చెప్పి పెరిగాయి. మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. అలాగే సార్, గేమ్ చేంజర్ సినిమా 5 గంటలు తీశారు. నాకు నాకు అంటే శంకర్ గారు అన్నారనమాట, మ్మ్. నాకు కొంచెం అలాగంటే ఇష్టం ఇంకా లేనట్టుగానే ఫ్రీడమ్ ఇచ్చుంటే ఫ్రీడమ్ ఇచ్చుంటే అంటే ఏంటి ఇంకా 10 గంటల సినిమా తీయించి ఉంటే బాగుండేది అని ఆయన ఉద్దేశం. ఆయన నేను ఇది ఫాలో అవ్వలేదు ఆ హిందీలో కామెంట్. చెప్పారు. అదే అది నేను ఫాలో అవ్వలేదు. అంటే ఓకే. ఒక సినిమాని 5 గంటలు తీయడం అంటేనే చాలా దుర్మార్గం, ఆ, చాలా దారుణమైనటువంటి విషయం. అంటే 2.5 గంటలు నువ్వు కోసం ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ ఎక్కువ ఎక్కువ తీయలేదు. పోనీ 3 గంటలు తీసాడంటే ఓకే. 5 గంటలు సినిమా తీయడం అంటేనే అసలు చాలా దారుణమైనటువంటి విషయం. మళ్ళీ ఆయన నాకు ఇంకా పూర్తిగా ఇది ఇవ్వలేదు, లేదంటే నేను ఇంకా అద్భుతాలు ఏవో చేసి ఉండేవాడిని, అది కరెక్ట్ కాదు. ఉమ్. కానీ చేసిన ఆర్టిస్టులు కొంతమంది కూడా మ్మ్. చాలా మంచి సీన్లు ఉన్నాయి, ట్రాఫిక్ సీన్స్ అవి ఇవే, అవి ఎందుకు పెట్టలేదు అనే టైప్లో అడుగుతున్నారు. నాకు తెలిసి మళ్ళీ గేమ్ చేంజర్ 2 అని చెప్పి అది రిలీజ్ చేస్తారు ఓటీటీలో. ఎప్పుడు ఇంకా ఇంకా అసలు తీసినట్టే అంటే డిలేటా? ఇప్పుడు అంతకుముందు మన డైరెక్టర్స్ ఒక్క అడుగు కూడా వేస్టేజ్ ఉండేది కాదంట. అవును ఏదైతే మనం చూస్తామో దాన్నే తీసేవాళ్ళంట. ఏవో చిన్న చిన్న కట్లు అటువంటివి తప్ప అన్ని జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇష్టానుసారం తీసుకుంటూ వెళ్ళిపోయి ఏమో 2.5 గంటల సినిమా కోసం 5 గంటల సినిమా తీయడం ఏంటి? ఎంత అవును అంటే రోజుకి ఎన్ని లక్షలు ఖర్చు వస్తుందో ఒక సినిమా అంటే. అవును ఉమ్? పెద్ద హీరోస్, పెద్ద హీరోలు పైగా వీళ్ళందరూ ఇప్పుడు చాలా సినిమాల్లో ఇప్పుడు ఇండియన్ 2లో కూడా ఇప్పుడు కాజల్ యాక్ట్ చేసిందన్నారు, కాజల్ లేదు. అవును ఇండియన్ 3లో ఉంటుంది అంటున్నారు. అవును ఇప్పుడు ఇండియన్ 3 వస్తుందో లేదో డౌట్. అంటే ఆల్రెడీ తీస్తున్నారు కాబట్టి చాలా వరకు వస్తే రావచ్చు. అవును కానీ దానికి ఎవరైనా టికెట్ తీసుకొని థియేటర్కి వెళ్ళే సాహసం చేస్తారా? ఇప్పుడు ఇండియన్ 2 రేట్లు తర్వాత పెంచినా గేమ్ వెళ్తారు. చేంజర్ అవును వరుసగా 2 ఇవి వచ్చిన తర్వాత ఇండియన్ 3 ఎంతో బాగుందని టాక్ వస్తే అప్పుడు ఓహో ఏంటి మళ్ళీ శంకర్ ఈజ్ బ్యాక్ అనుకుని చూడడానికి ధైర్యం చేస్తారు తప్ప లేకపోతే చూడరు కదా. అవునవును అంటే అంటే వరుసగా అన్ని సక్సెస్లు ఇచ్చినటువంటి డైరెక్టర్ ఇప్పుడు ఇటువంటి సినిమాలు తీస్తున్నాడంటే ఇంత నాసిరకం సినిమాలు అంటే ఒక విజువల్గా గ్రైండ్ అయ్యారు తప్ప కథ ఏముండట్లేదు, కథనం ఏముండట్లేదు. చాలా అసంబద్ధమైనటువంటి కథనాలతో ఆయన సినిమా తీస్తున్నాడంటే చాలా బాధించదగ్గ, అంటే చాలా బాధపడదగ్గ విషయం ఇది, విచారించదగ్గ విషయం నిజంగా. ఎందుకంటే శంకర్ అంటే ఒకప్పుడు చాలామంది డైరెక్టర్స్కి ఒక రోల్ మోడల్, చాలామంది కదా అందరు డైరెక్టర్స్కి ఒక రోల్ మోడల్. అవును ఈవెన్ రాజమౌళి కూడా ఆయన చెప్పాడు, అవును ఈరోజు మన ఇండియాలోనే నంబర్ 1 డైరెక్టర్గా కొనియాడబడుతున్నటువంటి రాజమౌళి ఆయన స్వయంగా చెప్పాడు, మాకు శంకర్ గారు ఇన్స్పిరేషన్, మనం కూడా ఎప్పుడైనా సరే శంకర్ గారిలాగా ఒక సినిమా తీయాలని మేము అనుకునేవాళ్ళం. అంటే అంత ఇదిగా శంకర్ సినిమా అంటే అలా ఉండేది. ప్రతి హీరో కూడా శంకర్ డైరెక్షన్లో సినిమా చేయాలని తహతహలాడేవాళ్ళు. మరి అటువంటిది ఇప్పుడు ఎందుకు ఇలాగా చేస్తున్నాడు ఏంటి అనేది ఒక మిస్టరీ నిజంగా. అలాగే రామ్ చరణ్ గారికి సంక్రాంతి ఖర్చు రాదేమో సార్. వినయ విధేరామ ఒకటి సంక్రాంతికి అలాగే రిలీజ్ 11వ తారీఖు. ఆ, ఆ, ఇది అలాంటివి అచ్చు రానివి ఏమైనా ఉంటాయా ఇండస్ట్రీలో? అలాగే ఉండదు సార్. నిజానికి సంక్రాంతికి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే
సాదా సీదాగా ఉన్నా దాన్ని తీసుకెళ్ళి సూపర్ హిట్ చేయగలిగే అంత స్టామినా ఆ, సంక్రాంతికి ఉంటుంది. ఓకే. సంక్రాంతి అనేది పెద్ద అడ్వాంటేజే తప్ప కొంచెం కూడా మైనస్ అవ్వడం అనేది జరగదు. అంటే సినిమాలో కొంచెం కూడా విషయం లేకపోతే సంక్రాంతి ఏం చేయగలుగుతుంది ఏ కదా? కాంతి ఏం చేయలేదు. ఏ సంక్రాంతి కాదు, ఏ సీజన్ కూడా ఏమీ ఏం చేయలేదు. చేయలేదు. సినిమా మరీ ఘోరంగా ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు. కొంచెం పర్వాలేదు అంటే కూడా సంక్రాంతికి ఆడేస్తుంది. ఎందుకంటే ఆ మూడ్లో ఉంటారు. సంక్రాంతికి సినిమా చూడాలన్న మూడ్లో ఉంటారు. ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఏదో ఒక సినిమాకి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయి ఉంటారు. దానికి బడ్జెట్ కూడా పెట్టుకుని ఉంటారు. ఆ, కాబట్టే సంక్రాంతికి ఈజీగా ఒక 3-4 సినిమాలు వచ్చినా కూడా హ్యాపీగా హిట్ అయిపోతాయి. ఇప్పుడు యాక్చువల్గా గేమ్ చేంజర్ కూడా బాగుంటే అది కూడా పెద్ద హిట్ అయ్యి ఉండేది. హిట్ అయి ఉండదు. అవును, ఫస్ట్ అదే హిట్ అయ్యి ఉండేది. 3 సినిమాలు కూడా హ్యాపీగా హిట్ అయిపోయి అసలు ఒక హ్యాట్రిక్ లాగా సంక్రాంతికి 3 సినిమాలు హిట్ అవ్వడం అనే ఒక ఇది ఉండేది. ఉండదు. కానీ మరి మరీ ఘోరంగా ఉండడం వల్ల సినిమా అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది హరిహర వీరమల్లులో సాంగ్ వచ్చింది, మాట వినాలి. మరుడా మాట వినాలి అని. అది ఎట్లా బాగుంది, చాలా బాగుంది. అంటే కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా జనరల్ అంటే పాటలని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా పాడుకునేలాగా లిరిక్స్ కూడా పెంచల్ దాస్ లిరిక్స్. నాకు తెలిసి కీరవాణి గారు ఫస్ట్ టైమా కాదు, ఫస్ట్ టైమా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి అయ్యి ఉండొచ్చు సార్. పాత సినిమాలో ఏం తీసమాది కానీ రీసెంట్ అదే ఆయన ఫస్ట్ టైం అనుకుంటున్నాను సార్. బాగుంది పాట అయితే మాత్రం. ఎందుకంటే చాలా తర్వాత ఇక్కడ రావడం పవర్ గారు మల్లాకుండ్రు చాలా ముందు డిప్యూటీ సీఎం తర్వాత అన్నట్టు. అవును, బాగుంది పాట, బాగుంది, లిరిక్స్ బాగున్నాయి. పవన్ కళ్యాణ్ వాయిస్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఆయన కూడా పాటల ప్రేమికుడు. అంతకుముందు కూడా 1-2 సినిమాల్లో పాడాడు కదా. అన్ని లాంగ్వేజెస్ లో ఆయనే పాడారు, హిందీ, తమిళ్, హిందీ. అంటే పవన్ కళ్యాణ్ ఆయన చెప్తాడు కదా, రామ్ చరణ్ చిన్నప్పుడు చెన్నైలో మేము నేను అని చెప్తుంటాడు కదా. ఆయన చెన్నైతో అనుబంధం ఉన్న వ్యక్తి కాబట్టి డెఫినెట్గా ఆయనకి తమిళం బాగా వచ్చి ఉంటుంది. అంటే కొంత విమర్శలు, అంటే విమర్శలు కాదు, కొంతమంది ఏలో పాడించారు అంటే పవన్ కళ్యాణ్ గారి వాయిస్ లో ఈ సాంగ్ పాడించారు అని చెప్పి వస్తుంది. కానీ మన వరకు వింటుంటే ఆయనే పాడినట్టు లేదు. నేను విన్నాను, ఇప్పుడు కొన్ని అటువంటి విమర్శలు వచ్చాయని తెలిసి నేను విన్నాను. హిందీలో విన్నాను, తమిళ్లో విన్నాను, మనకు అర్థం కాకపోయినా తెలుగు ఎలాగే విన్నాను. అంటే ఇప్పుడు ఉన్నా కూడా టెక్నాలజీ సహాయం కొంత తీసుకుని ఉండొచ్చు, కానీ వాయిస్ ఆయనది తెలిసిపోతుంది క్లియర్గా. పైగా ఇప్పుడు ఎప్పుడో ఖుషీలోనే మొత్తం హిందీ పాట పెట్టించుకున్న ఇది మనకు తెలుసు. అంటే ఆయనకి హిందీ మీద కూడా కొంత పట్టు ఉంది, ఆ ఇంట్రెస్ట్ ఉంది, ప్యాషన్ ఉంది. ఇప్పుడు ఈ సినిమా కూడా ఈ 3 లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఆ పాట కూడా అంటే మరీ పెద్ద పాట కూడా కాదు కదా అది. కాబట్టి ఆయనే పాడాడని తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే ఒక హీరో తమిళంలో కూడా పాడేసి హిందీలో కూడా పాడేసాడని జనరల్గా కొంచెం డౌట్ వస్తుంది. ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హడావడి నడుస్తుంది కాబట్టి ఒకవేళ ఏమైనా ఆ సహకారంతో సాంకేతికంగా దాని సహకారం తీసుకొని ఏమైనా ఆయన వాయిస్ లాగా వినిపించేలాగా పాడించారనే అనుమానాలు కూడా డెఫినెట్గా రావడం సహజం. పాడారంటే డబ్బింగ్ ఆయనే చెప్పాలి అనేది అనుకుంటారు కదా నార్మల్గా. అవును. ఇప్పుడు డబ్బింగ్ నార్మల్గానే ఇప్పుడు ఏపీలో డిప్యూటీ సీఎం కాబట్టి టైం ఉండదు, ఉన్న టైంలోనే చేస్తున్నారు సినిమా. అలాంటిది అన్ని లాంగ్వేజ్కి ఆయనే డబ్బింగ్ చెప్పి అనేది సాహసం అంటే కాదు. ఇప్పుడు డబ్బింగ్ అంటే పవన్ కళ్యాణ్ స్థాయికి ఇప్పుడు ఆయన ఎక్కడో ఉన్నది డబ్బింగ్ థియేటర్కి ట్రాఫిక్లో వెళ్ళి చెప్పి రావడం అలా కాదు కదా. డబ్బింగ్ థియేటర్ ఆయన దగ్గరికి వెళ్ళిపోద్ది కదా. ఖాళీగా ఉన్నప్పుడు చెప్తాడు, ఏముంది. ఇప్పుడు నైట్ ఒక 1 hour 2 hours అలా కేటాయిస్తే ఒక వారం 10 రోజులు అన్నీ అయిపోతాయి కదా. ఇప్పుడు సినిమా మొత్తం మనం ఒక సినిమా చూసేటప్పుడు ఆ సినిమా తీయడానికి ఎన్ని రోజులైనా పట్టొచ్చు. ఇప్పుడు ఒక సీన్ తీయడానికి ఒక 10 రోజులు పట్టింది అనుకో, ఆ 10 రోజులు పట్టిన సీన్లో డైలాగ్ చెప్పడానికి ఎంత టైం పడుతుంది? ఒక 10 నిమిషాలు పట్టవచ్చు, ఒక్కోసారి 2-3 నిమిషాల్లో కూడా డైలాగులు తక్కువ ఉంటే అయిపోద్ది. కాబట్టి అది టైం కన్స్ట్రైంట్ అన్నది దీనికి వర్తించదు. షూటింగ్ అంటే అది వేరు, రకరకాల కాంబినేషన్లు, సెట్లు ఇవన్నీ ఉంటాయి. ఇది హ్యాపీగా డబ్బింగ్ థియేటర్ని అక్కడ ఆయనకు అనుకూలంగా అమర్చేస్తే ఆయన ఫ్రీ టైంలో లంచ్ టైంలోనో లేదంటే ఈవినింగో పడుకునేటప్పుడు తెల్లవారుజామున ఫ్రెష్గా తయారైన తర్వాత చెప్పేయడం అన్నది పెద్ద కష్టమేం కాదు, అది ఈజీయే. అలాగే జైలర్ 2
మన హ్మ్. 'జైలర్' చూస్తే సూపర్ హిట్ సినిమా. హ్మ్. చాలా క్యామియోస్ ఉన్నాయి. ఈ 'జైలర్ 2' అనేది రీసెంట్‌గా రిలీజ్ చేశారు. 4 మినిట్స్ వీడియో. మ్యూజికల్ అనిరుద్ గారు, అలాగే హ్మ్. నెల్సన్ డైరెక్టర్ గారు కలిపి ఒక చిన్న హ్మ్. ఇది. హ్మ్. హ్మ్. దాంట్లో క్యామియో రోల్ బాలకృష్ణ గారు, చిరంజీవి గారు వస్తారని ఇనిపిస్తుంది. హ్మ్. బయట హ్మ్. హ్మ్. విమర్శలు గట్టా. హ్మ్. విమర్శలు కాదు, అందరూ చెప్తున్నారు. ఆ! బయట ఆ! క్యామియో అవును. ఉంటారు. ఇంతకు ముందు అవును. 'మోహన్ లాల్' గారు ఉన్నారు హ్మ్. అని. అవును. శివరాజ్. మీకే ఎట్లా? అంటే ఇప్పుడు 'రజనీకాంత్' గారు ఫోను జేసి చిరంజీవి గారు చిన్న ఇది మీరు ఒక రోజు నాకు కేటాయించాలి అంటే కాదంటారా? కాదు. కాదంట కదా! అంటే 'రజనీకాంత్‌కు' ఆయన అందరితోటి వివాదాలకు దూరంగా ఉండే మనిషి. అవును. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు 'చిరంజీవి' గారి సినిమాలో 'సల్మాన్ ఖాన్‌ను' చేశాడు 'గాడ్ అవును. ఫాదర్' అవునవును. దాంట్లో. ఆయన దానికి రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు. తీసుకోలేదు. వీళ్ళెంతో భారీ మొత్తంలో ఆఫర్ చేసినా గూడా అని చెప్పి ఎళ్ళిపోయాడంట. ఆ! మంచి పెద్ద ఫైట్ ఉంటది గదా! అవునవును. 'సల్మాన్ ఖాన్' అవును. దాదాపు ఒక 5, 6 రోజుల్లో 4, 5 రోజుల్లో పాట కూడా ఉంటది. పాట ఆ! ఉంటది. అయినా సరే ఆయన తీసుకోలేదు. ఎందుకని? ఒక రెస్పెక్ట్. ఇప్పుడు అలాగే 'రజనీకాంత్‌కి' మన 'చంద్రబాబు నాయుడుతో' గాని, తెలుగుదేశం పార్టీతో గాని ఒక సన్నిహితమైనటువంటి సంబంధం కలిగిన వ్యక్తి. అవును. అదే ఆ రోజు మోడీ గారి ముందు. విజయవాడ కూడా ఆయన ఎన్టీఆర్ సెంటినరీ సెలబ్రేషన్స్‌కి అవును. ఆయన విజయవాడ కూడా వచ్చాడు. ఆ విధంగా బాలకృష్ణ గారితో కూడా రజనీకాంత్ గారికి మంచి సంబంధాలుంటాయి. ఆయన ఫోను చేసి, "బాబు మీరు ఒక రోజు నాకు కేటాయించాలి" అని అడిగితే కాదంటారు కదా! అవునవును. ఆ జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే ఆల్రెడీ 'జైలర్ 1'లో ఇప్పుడు కన్నడ నుంచి మలయాళం నుంచి వీళ్ళు హీరోలొచ్చి యాక్ట్ అవును. చేయడం జరిగింది కాబట్టి, ఇందులో అడిగితే డెఫినెట్‌గా ఉంటది. పైగా అది 'జైలర్' అనే సినిమా రీసెంట్ టైమ్స్‌లో రజనీకాంత్‌కి బిగ్గెస్ట్ హిట్ అవును. కదా! సూపర్ అసల. జనరల్‌గా ఒక సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత వచ్చే సీక్వెల్‌కి విపరీతమైన క్రేజ్ ఉంటది. మనం అవును. చూసాం అవును. 'బాహుబలి' కావచ్చు, 'కేజీఎఫ్' కావచ్చు, 'పుష్ప' కావచ్చు. ఆ క్రేజ్ అనేది ఉంటది కాబట్టి, ఆ క్రేజీ ప్రాజెక్ట్‌లో సరదాగా పార్టిసిపేట్ చేయడానికి ఎవరైనా సరే వద్దనుకోరు. అవును. పనిగట్టుకొని ఎందుకులే మనకి అని చెప్పి అనుకోరు కదా! ఏముంది ఒక రోజో, 2 రోజులు కేటాయిస్తే పోయేదేముందని అని అనుకుంటారు. పైగా రజనీకాంత్ లాంటి స్టేచర్ కలిగినటువంటి ఒక వ్యక్తి అడిగితే కాదనడం అనేది జనరల్‌గా జరగదు కాబట్టి అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు 'రజనీకాంత్' గారికి, 'మోహన్ బాబు' గారికి ఆ రిలేషన్ ఎట్లయితే ఉంటదో, హ్మ్. 'మోహన్ హ్మ్. బాబు' గారు అంటే 'రజనీకాంత్' గారంటే గుర్తొచ్చింది. ఇప్పుడు ఆ! రీసెంట్‌గా 'విష్ణును, మంచు మనోజ్' గారు ట్విట్టర్ వార్ జరుగుతుంది. ఆ! 'రౌడీ' అనే ఒక సినిమా చేశారు గదా! అది హ్మ్. పెట్టి 'కుక్క' అనే డైలాగ్ ఒకటి. హ్మ్. అవి వింటున్నారా సార్ అవి? అదే అంటే ఇది ఎప్పుడో ఫుల్ స్టాప్ పడుండాల్సింది. ఆ! కానీ ఇది ఏదో రావణ కాష్టం అంటారు చూడు అలాగా కొనసాగుతుండడం అనేది 'ఆగి రీలోడెడ్' లాగా సినిమాల్లాగే. అదే. ఇంకా ఆగిపోయింది. ఇంక ఇద్దరి మధ్య గొడవలు ఇంక సమసిపోయి ఉంటాయిలే. కూర్చొని మాట్లాడుకొని ఉంటారు అని అనుకునే లోపు మళ్ళీ ఫ్రెష్‌గా ఇంకో వివాదం తెర మీదకొస్తుంది. దీనికి మరి వీలైనంత త్వరగా ఫుల్ స్టాప్ పెడితే బావుంటది. అలా అని అంటే మనం చెప్పడం ఈజియర్ సైడ్ దాన్ డన్ అవునవును. అని వాళ్ళ మధ్య తండ్రి కొడుకుల మధ్య, అన్నదమ్ముల మధ్య ఏం జరుగుతుందో, ఏం జరిగిందో మనకు తెలీదు కదా! అవునవును. మనం చెప్పడం ఏముంది ఎందుకు కొట్టుకు చేస్తున్నారు కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా! అని మనం అంటాం. కానీ అక్కడ ఏం జరిగిందో ఎంతగా డీప్‌గా ఎళ్ళిపోయినాయో గొడవలు, ఏమనుకున్నారో, ఆ ఏం ఎఫెక్ట్ ఏమన్నా జరిగిందో తెలీదు. 'కన్నప్ప'కి పడద్దా సార్? 'కన్నప్ప' సినిమాకి అంటే 200,00,00,000 పెట్టారని ఆయనే ఒక డైలాగ్ చెప్పారు. ఆ! మనోజ్ గారు. అదే. ఎవరిదని తెచ్చావు 200,00,00,000 ఎలా అదే పెట్టావు? ఇప్పుడు ఏంటంటే 'మంచు మనోజ్' మొదటి నుంచి కూడా ఏం చెప్తున్నాడు, ఇది ఆస్తికి సంబంధించిన తగాదా కాదు. నేనేమి ఆస్తి కోరుకోవట్లేదు, ఆశించట్లేదు. ఇది నా ఆత్మాభిమానానికి సంబంధించింది అని చెప్తున్నాడు. కానీ మనం చూస్తే మనకు తెలిసిపోతుంది. ఇది ఆస్తులకు సంబంధించిన గొడవ హ్మ్. అని చెప్పి. ఇప్పుడు 'కన్నప్ప' సినిమాలో 200,00,00,000 మరి 150,00,00,000 ఎంతో ఖచ్చితంగా భారీ బడ్జెట్ తోటి రూపొంది. ఎందుకంటే అందులో 'ప్రభాస్' గెస్ట్ అపియరెన్స్ ఉంది. 'అక్షయ్ కుమార్' గెస్ట్ అపియరెన్స్ ఉంది. 'కాజల్' ఉంది. ఇలాగ 'మోహన్ లాల్' గారు. 'మోహన్ లాల్' ఇలా పెద్ద పెద్ద ఆర్టిస్టులందరూ కూడా అందులో చేశారు కాబట్టి డెఫినెట్‌గా ఆ రేంజ్‌లోనే బడ్జెట్ ఉంటది. అందులోనూ ఇది మామూలు సినిమా కాదు. అవును. ఒక ఫిక్షన్, ఫిక్షన్. మైథాలజీ అన్నీ యాడ్ చేసినటువంటి గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ ఎక్కువున్నాయి. ఓరియెంటెడ్ సినిమా కాబట్టి దానికి ఖచ్చితంగా కోట్లు, కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితొస్తది. దానివల్లే ఈ వివాదాలన్నీ మొదలయ్యాయేమో గూడా మనకు తెలీదు. ఓకే. అయితే ఏదేమైనా దీనికి వీలైనంత తొందరగా పరిష్కారం కనుగొనడం అనేది మంచిదని జెప్పి అందరూ వ్యక్తం చేసే అభిప్రాయం. ఆ అభిప్రాయంతో నేను గూడా ఏకీభవిస్తున్నాను. అవును. అలాగే 'బ్రహ్మానందం'
అని హ్మ్. ఒక సినిమా రాబోతుంది. అవును. బ్రహ్మానందం గారు మనం చూసుకున్న 'గేమ్ చేంజర్‌లో' చిన్న హ్మ్. 50 సెకండ్స్, 1 మినిట్‌లోనే బా నవ్వాం. అవును. అలాంటిది ఒక సినిమాగా వస్తున్నాడు. అది తాత క్యారెక్టర్. అవును. కొడుక్కి తాతగా కొడుక్కి తాత. రావడం అవును. అనేది తండ్రి కొడుకులు ఆ! తాత మనవళ్ళుగా తాత మనవల్ని నటించడం అనేది రావడం ఇందులో అనేది ప్రత్యేకత. అవును. ఎలా అనిపిస్తుంది సార్ అదే అది అంటే చూసినప్పుడు? ఇంకా ఒక దశలో ఇంక బ్రహ్మానందం పనయిపోయింది అనే మాటలు గూడా మనకి వినిపించాయి. అవును. అటువంటిది 'జాతిరత్నాల్లో' మెరిసాడు. తర్వాత కూడా కొన్ని సినిమాల్లో ఆయన కనిపించాడు. ఈ సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా యాక్ట్ చేయడం. యాక్ట్ చేశారు. తండ్రి కొడుకులిద్దరూ తాత మనవలుగా నటించడం అనేది ఒక గొప్ప విషయం. హ్మ్. ఇంకొకటేంటంటే టైటిల్ గూడా అవును. బ్రహ్మానందం. 'బ్రహ్మానందం' కరెక్ట్‌గా పెట్టారు. అవును. బ్రహ్మానందంకి మధ్యలో కొన్ని సినిమాలు ఇదైనా కూడా అతని క్రేజ్ అయితే తగ్గలేదు కదా! ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చూస్తే బ్రహ్మానందం ఫోటో యూజ్ చేయకుండా ఏది ఉండదు. ట్రోలింగ్ గాని, అవును. మరోటి గాని ప్రతి మీమ్స్‌లో ప్రత్ ఆయనదే. ఆ! భయంకరంగా యూజ్ చేస్తారు. నాకు తెలిసి మన ఇండియాలోనే మోస్ట్ యూజ్డ్ ఫోటో ఏదైనా ఉందంటే ఆయనదే. ఆయనవే కదా! ఆయన అవును. ఎక్స్‌ప్రెషన్స్ గాని, ఆయన ఇది గాని వాడుతుంటారు. సో, ఆయనకి ఇప్పటికి పాపులారిటీ ఉంది. ఇకపోతే ఆ సినిమా తీస్తున్నటువంటి రాహుల్ ఆయన ప్రొడ్యూసర్ వరుసగా ఇప్పుడు 3 3 సినిమాలు హిట్లు సినిమాలు కొట్టాడు. హిట్లు కొట్టారు. సుమంత్ తోటి 'మళ్ళీ రావే', తర్వాత 'ఏజెంట్ సాయి అవును. శ్రీనివాస్', తర్వాత మొన్న 'మసూద'. మస్తు. అవును. సో, వరుసగా 3 సినిమాలు హిట్లు కొట్టిన ప్రొడ్యూసరు ఈ సినిమాతో మళ్ళీ ముందుకొస్తున్నాడు కాబట్టి కూడా దాని మీద మంచి అంచనాలున్నాయి. ఇంకా 'బ్రహ్మానందం' సరే మామూలు సినిమా అంటే యాక్సెప్ట్ చేయడం అంటే సర్లే ఖాళీగా ఉన్నాం గదా! ఏముందిలే చేసుకొని వచ్చేద్దాం అని అనుకోవచ్చు. కానీ ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ రోల్ అనేసరికి ఆయన కూడా కథా కథనాలు కరెక్ట్‌గా ఉన్నాయా లేదో చూసుకొని అప్పుడు మాత్రమే ఆయన దాన్ని ఓకే చేస్తాడు. ఓకే. లేదంటే లేనిపోని తలనొప్పి కదా! ఈ వయసులో అవును. మళ్ళీ ఫుల్ అప్పుడు ఫ్లెడ్జ్డ్ ఇప్పుడు జపాన్ అవి 'రంగమార్తాండ' వస్తున్నాయి. చేశాడు. 'చెయ్యికి చెయ్యికి రంగమార్తాండ' చేసి ఇరగదీసేసాడు అవును. కదా! అవును. అలాగా ఇప్పుడు అందులోనూ వాళ్ళ అబ్బాయి కూడా చాలా సినిమాలతో చాలా సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నాడు. అవును. అంతకుముందు చాలా ప్రయత్నాలు చేశారు. అవునవును. 'పల్లకిలో పెళ్లి కూతురు' అనే ఫస్ట్ సినిమా ఎప్పుడో ఇంచుమించు 20 ఇయర్స్ బ్యాక్ వచ్చింది. ఆ మధ్యలో తర్వాత 2, 3 సినిమాలొచ్చాయి. ఏవి కూడా అతనికి బ్రేక్ ఇవ్వలేదు. అలా చూసినా కూడా ఈ సినిమా అనేది వాళ్ళ అబ్బాయి కెరీర్‌కి కీలకం. ఇటు బ్రహ్మానందం ఇది అవును. కీలకం. రీ ఎంట్రీ. ఎలాగో బ్యానర్‌కున్న ప్రతిష్ఠ గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం. చెప్పుకున్నాం. వీటన్నిటి దృష్ట్యా ఆ సినిమా మంచి హిట్ అవ్వడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఓకే. థాంక్ యూ సార్. వాల్యుబుల్ టైమ్ థాంక్ యూ మాకిచ్చినందుకు. ఆదిత్య. ఇదండి సార్ మొత్తం చాలా విషయాలు చెప్పారు. ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 70 ఛానల్. ఆదిత్య సైనింగ్ ఆఫ్. బై.